నమస్తే అండి అందరికి. మేము ఈరోజు గోదావరి పులస పులుసు పెడుతున్నామండి ఈరోజు. అందరూ కూడా కంపల్సరీగా చూడండి దీన్ని. లైకులు కొట్టండి మాకు. నూనె పోసుకుంటున్నామండి. ఇది చేపల పులసకి కొంచెం నూనె ఎక్కువే పోసుకోవాలండి ఇది. నూనె ఎక్కువ వేసుకుంటే మంచి రుచి అండి. ఇప్పుడండి మనం ఉల్లిగడ్డ ఇది మిక్సీలో కొట్టలేదండి. మనం ఉల్లిపాయ కూడా కట్ చేయలేదు. మనం కోరిందండి ఇది. ఇలా వేసుకుంటే మనం మిక్సీలో కొట్టినట్టే ఉంటది. ఇది తురిమేమండి ఉల్లిపాయ. ఇది కొంచెం మంచి మంచి కలర్ వచ్చేదాకా మగ్గాలండి దీన్ని. మగ్గనిచ్చాక మనం మనం ఉల్లిపాయలు వేసాం కదండి, కొంచెం యాగనివ్వాలండి దీన్ని. కొద్దిగా యాగనిచ్చాకండి ఇది మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాం ఇప్పుడు. ఇది కొంచెం మంచి కలర్ గోల్డ్ కలర్ వచ్చేలాగా బాగా యాగనిచ్చండి ఎక్కువ. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదండి ఇందాక, మంచి కలర్ బాగా గోల్డ్ కలర్ వచ్చేలాగా మనకి వేగినాయండి. ఇప్పుడు మనం పసుపు వేసుకుంటున్నామండి. పసుపు మళ్ళీ తర్వాత నెక్స్ట్ కారం కూడా వేసుకోవాలండి ఇందులోనే. ధనియాల పౌడరు మీరు అలా చూస్తుండండి, మేము వేస్తూ ఉంటాం. ఇది ధనియాల పౌడర్ అండి ఇది. అలాగే గరం మసాలా అండి ఇది. కారం మాత్రం మీరు కొంచెం ఎక్కువ వేసుకోవాలి దీంట్లో కారం. ఇది పులుసు కాదండి, కారం కొంచెం ఎక్కువ వేసుకుంటేనే మంచి రుచికరంగా ఉంటదండి కారం. మామూలు చేపల పులుసు కంటే కూడా ఈ పులుసులో కొంచెం ఒక స్పూన్ ఎక్కువ వేసుకుంటే కారం మంచిదండి ఇది. బాగుంటది. కారం, పసుపు అయ్యన్ని మసాలాలన్నీ వేసుకున్నాం కదండి ఇప్పుడు. వేసిన తర్వాత కొంచెం సేపు ఇలాగే మనకి ఏగాలండి. ఏగనిచ్చాక కొంచెం అప్పుడు మళ్ళీ మనం తర్వాత ప్రాసెస్ ఏంటని మనం చెప్తామండి ఇప్పుడు. మనం ఈ పులుసు మన చింతపండు అండి, 2 నిమ్మకాయల చింతపండు తీసుకొని మనం గుజ్జు తయారు చేసి వేసుకోవాలండి అందులోను. మన ఈ కారం అన్ని మసాలాలు వేసిన తర్వాత ఏంటి కదండి, ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఇప్పుడు వేసుకోవాలండి. ఇప్పుడు వేసి కొంచెం మనం తిప్పుకోవాలండి ఇందులో. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లోనే చేప ముక్కలు మనం వేసుకున్నాక కొంచెం ఇందులో తిప్పాలి. పులుసు వేయకుండానే ముందు వేసుకోవాలండి ఇది చేపలు. చూస్తుండండి, ఇది పులస. మీరు మామూలు చేప అనుకుంటారేమో. పులుసు గురించి తెలుసు కదండి, గోదావరి వాళ్ళందరికైతే తెలుసు. మన చేప ముక్కలు వేసుకున్నాం కదండి ఇప్పుడు పులుసువే. ఇలా కలుపుకోవాలండి, ఒకసారి కలుపుకోవాలండి. ఫస్టే కలుపుకుంటే మనకి ఈ ఇడిపోకుండా ఉంటాయండి చేపలు. ఇలా కలుపుకున్న తర్వాత అండి ఇంకా సేపు మగ్గనిచ్చండి. మనం ఇందాక ఏం తయారు చేసామంటే చింతపండు గుజ్జు తయారు చేసాం కదండి, దాన్ని తర్వాత కొద్ది మగ్గనిచ్చండి ఇందులో వేసుకోవాలండి. ఇది గిన్నె పలచనండి ఇది. దానివల్ల నీ ప్యాను అడుగున పెట్టుకున్నాం అంటే అడుగట్టకుండా ఉండడం కోసమని పెట్టేవాడి దాన్ని. కొత్తిమీర వేసుకుంటున్నామండి కొంచెం. కొత్తిమీర వేసుకొని అంటే కొద్దిగా మనం తిప్పుకోవాలి దీన్ని. మనం ఇందాక కొత్తిమీర మరి వేసుకున్నాం కదా చేప ముక్కలను. ఇప్పుడు కొంచెం బాగా ఉడికినాయండి ఇవి. ఇప్పుడు మనం చింతపండు పులుసు వేసుకున్నాం ఇందులోను. చింతపండు పులుసు పోసుకున్నా కూడా తర్వాత కొద్ది మరగనిచ్చిన తర్వాత ఆ పులుసుని బెండకాయలు కూడా వేసుకోవాలి. బెండకాయ ముక్కలు ఉన్నాయండి, అవి వేసుకోవాలి. చింతపండు పులుసు సరిపోదని కానీ కొంచెం పోసుకున్నాను నేను ఇప్పుడు మళ్ళీ. ఇది మనం చింతపండు పులుసు ఎంత అయితే పోసామండి మళ్ళీ అంతే వాటర్ పోసుకున్నాం. అందులో ఒక 1/2 లీటర్ వాటర్ పోసుకోవాలి. 1/2 లీటర్ పులుసు పోసుకున్నాం మనం. ఒక 1/2 లీటర్ వాటర్ పోసుకోవాలి దీనికి సరిపడగానే. అప్పుడు తర్వాత మనం బెండకాయలు వేసుకోవాలి. మనం అండి చేపలు ఈ పులుసు వేసిన తర్వాత మనం ఇలాగే తిప్పుకోవాలండి ఇది. ఇది దగ్గరగా మనకి 2 గంటలు పడుతుందండి. ఇది 2 గంటలు ఉడకాలండి దీని మీద, పొయ్యి మీద. చిన్న సిమ్‌లో పెట్టుకునండి 2 గంటలు ఉడకాలి ఇది. కానీ ఏంటంటే గట్టి గిన్నె మాత్రం పెట్టొద్దండి. గట్టి పెడితే మాత్రం ముక్కలు విడిపోయే అవకాశం ఉందండి. మనం చింతపండు పులుసు చేసుకున్నాం కదండీ, వాటర్ పోయాలన్నాం కదండీ, ఇంకోండి 1/2 లీటర్ వాటర్ కూడా మళ్ళీ మనం పోసుకుంటున్నామండి ఇందులో. ఇప్పుడు మనం ఇందాక బెండకాయలు కోసుకున్నాం కదండీ, బెండకాయలు ఇప్పుడు వేసుకోవాలండి. ఇప్పుడు వేసుకుంటున్నామండి. ఇప్పుడు పొంగుతుందండి ఇప్పుడు మనం వేసిన పులుసు. ఇప్పుడు బెండకాయలు వేసుకుంటున్నాం ఇందులో. ఈ బెండకాయలకండి పులసకి మంచి కాంబినేషన్ చాలా బాగుంటదండి రుచికరంగాని. ఈ పులస అనేదే పెద్ద రుచికరం అండి ఇది. ఈస్ట్ వెస్ట్ లో తప్ప ఇంకెక్కడ దొరకదు కాబట్టి ఇది పులసకి మంచి పేరుంది. అందరూ చూడండి, అందరూ లైక్లు ఇవ్వండి మా ఛానల్ కి. మనం సాల్ట్ వేసుకుంటున్నాం ఇప్పుడు దీనికి సరిపడంత. మళ్ళీ తక్కువ అయితే కూడా మళ్ళీ మనం వేసుకోవాలి. ముందు ఆల్రెడీ ఫస్ట్ వేసామండి. కొంచెం తక్కువ అయిందని నేను మళ్ళీ మళ్ళీ వేసుకున్నాను సాల్ట్.
మన పులుసు పులస పులుసు రెడీ అయిపోయిందండి. ఇంకొక 10 నిమిషాల్లో మనం దింపే ముందు కొత్తిమీరేసి దింపేస్తే సరిపోద్దండి. ఒక 10 నిమిషాలు ఎడిచితే రెడీ అండి పులస పులుసు.